భోజనం తినడం కాదు, రిసీవింగ్ సర్వ్ చేసే వాళ్ళు కూడా మా దగ్గర అడిగి కొసరి పెడతారనమాట. చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతిలో ఫేమస్ మెస్కి అయితే వచ్చాము. కార్తికేయ మెస్, ప్యూర్ వెజ్ అనమాట. బ్రాహ్మణ భోజనం తినాలనుకుంటే చాలామంది ఇక్కడే సజెస్ట్ చేశారు. సో చాలా బాగుంటుందంట. అట్ ద సేమ్ టైం 100 రూపాయలకి అన్లిమిటెడ్ మీల్స్ అయితే ఇస్తున్నారు. లొకేషన్ వచ్చేసి మనకు తిరుపతిలో భవానీ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే కార్తికేయ మెస్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ పోయే రూట్లో మన కరెక్ట్గా బాలమందిర్ ఉంటుంది కదా, బాలమందిర్కి డెడ్ ఆపోజిట్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి భోజనం అయితే చూసేద్దాము. ఓనర్ గారితో కూడా మాట్లాడతాము. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. మనతో పాటు హోటల్ నిర్వాహకులు ఆయన ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఆయన మీ పేరన్నా? నా పేరు రామ్ ప్రసాద్ శర్మ. ఓకే, మన హోటల్ని స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది తిరుపతిలో? ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. కార్తికేయ మెస్ అనేటువంటి పేరుతో మనం రన్ చేస్తున్నాము. ప్యూర్ వెజ్, మంచి బ్రాహ్మణ భోజనం అందిస్తున్నాం అందరికీ కూడా. బ్రాహ్మణ భోజనం అంటే ఎలా ఉంటుందంటే, బ్రాహ్మణ భోజనం అని ఎందుకు 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది అని అంటే, నీట్గా అంటే అన్నీ కూడా తయారీ కటింగ్ దగ్గర నుంచి మొదలుకొని అది తయారు చేసి మళ్ళీ దాన్ని అలాగే హాట్ బాక్స్లో పెట్టుకొని అలాగే వాళ్ళందరికీ కూడా మనం సర్వ్ చేయడం అనేటువంటిది. ఎందుకంటే దీంట్లో ఎప్పుడు కూడా మసాలాలు కానీ అవన్నీ యాడ్ చేయకుండా ప్యూర్ హోమ్ మేడ్, అంటే మనం ఇంట్లో ఎలా అయితే భోజనం చేస్తామో అలాంటి అలాంటి భోజనమే మనం అందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాల క్రితం ప్రారంభం చేశాము. తిరుచానూరులో మొదట ప్రారంభం చేశాము. తర్వాత మార్కెట్లో నుంచి అది మళ్ళీ తిరుపతికి వచ్చి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాము. మంచి ప్రజల దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ ఉన్నది. గుంటూరు నుంచి తెప్పిస్తామన్నమాట కారాలు అవన్నీ కూడా. ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఊరగాయ పచ్చళ్ళు అన్నీ కూడా ఏవి మసాలాలు వేయకుండా, అలాగే ప్రిజర్వేటివ్ అనేటువంటి ఐటమ్స్ అనేవి ఏమీ మిక్స్ చేయకుండా ప్యూర్గా తయారు చేసి మనం అందిస్తున్నాం అందరికీ కూడా. ఓకే, ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం అనేటువంటిది. ఎందుకని అంటే ఇది భోజన విషయం. మనం లోకల్లో బిజినెస్లు అన్ని రకాలుగా చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే ఇది ఉదయం అందరూ ప్రతిరోజు కష్టపడేది దేనికోసం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఆహారం కోసం శ్రమపడతారు. అందుకని ఈ యొక్క ఆహారం మనం మంచి ఆహారం, ప్యూర్గా ఉండేటువంటిది, కల్తీ లేకుండా ప్యూర్గా తయారు చేసి మనం ప్యూర్ వెజిటేరియన్ మనం తయారు చేసి అందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో మనం ఇది స్టార్ట్ చేసాం. ఓకే, దాంట్లో వాడే ప్రతి మసాలా కూడా మీరు హోమ్ మేడ్గానే చేసుకుంటారు? మేము హోమ్ మేడ్గానే తయారు చేస్తాం. సాంబార్ పొడి కానీ, రసం పొడి కానీ, మొత్తం ధనియాలు, అన్ని రకాల పొళ్ళు కూడా మనం హోమ్ మేడ్లో తయారు చేసి మనం బయట MTR మసాలాలు అవి అన్నీ మనం ఓన్ తయారీ చేసి. సో ముడి సరుకులు మీరే కొనుగోలు చేసి మీరే కావాల్సిన మసాలాలు ఇంట్లో ప్రిపేర్ చేస్తాం? అన్ని ఇక్కడే ప్రిపేర్ చేసి తయారు చేసి మనం చేస్తాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న భోజనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? మన దగ్గర ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఉదయం 10:30 నుంచి కర్రీస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే పప్పు, కూర, ఫ్రై, ఆయిల్ ఫ్రై, తర్వాత రోటి పచ్చడి, సాంబారు, రసము, పెరుగు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఇలాగే రైస్ ఐటమ్స్, పులిహార, లెమన్ రైసు, తర్వాత సాంబార్ రైసు, కర్డ్ రైసు ఇవి అందుబాటులో ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజనం అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా పప్పు, కూర, పచ్చడి, రోటి పచ్చడి అన్ని రకాలు, అలాగే పప్పుల పొడి, ఇవన్నీ కూడా నెయ్యి, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 4-4:30 వరకు ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు త్వరలో రాత్రి కూడా పెట్టి సాయంకాలం నుంచి రాత్రి 9 వరకు ఉంచి సాయంత్రం మధ్యాహ్నం చపాతీలు, అలాగే రైస్ ఐటమ్స్, బజ్జీ, బోండా అలాంటివి కూడా మనం పరిచయం. అంటే ఇక్కడ చాలా చోట్ల తిరుపతి వెర్షన్లో ఇక్కడ బజ్జీ, బోండాలు రాయలసీమ వెర్షన్లో ఉన్నాయి. కానీ మనం ఏంటంటే విజయవాడ వెర్షన్లో పునుగులు అలాంటివి మనం ఇక్కడ మిర్చి బజ్జీ అంటారు, మనకి అటు ఆంధ్రాలో పచ్చిమిరపకాయ బజ్జీ అంటారు. అవి ఇక్కడ మనం అందరికీ
అందించాలి అని త్వరలో అది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, అంటే నైట్ టైం కూడా మంచి టిఫిన్స్ క్వాలిటీగా ఉండేటివి, అది కూడా ఆ విజయవాడ స్టైల్లో మనం ఇక్కడ అందించాలని మనం ఇక్కడ సంకల్పం అది కూడా. Okay. అట్లాగే త్వరలో మన ఈ బిల్డింగ్ లోనే పైన శరవణ వస్త్ర అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అలానే మన దగ్గర లంచ్ ఉంది, తొందరలో నైట్ టైం టిఫిన్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఐటమ్స్ వచ్చేసి ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, అలాగే ఇక్కడ తిన్న వారికి తిన్నంత భోజనం 100 రూపీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఎంతైనా తినచ్చు, 100 రూపీస్ అనేది పెట్టారు. ఇంత క్రితం అన్లిమిటెడ్, ఇంతకు ముందు మనం అది 80 రూపాయలతో పరిచయం చేశాము. ఇప్పుడు కొంచెం గ్యాస్ కొరత ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళీ అది పెరిగి ఇప్పుడు మనం ఇప్పుడు 100 రూపీస్ చేస్తుంది. 100 రూపాయల్లో కూడా తిన్నంత భోజనం ఎంత కావాలంటే అంత తినచ్చు. ఓకే, అలాగే ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్, పార్సల్ మీల్స్ అవి ఉంటాయి. దాంతో పాటు ఈ పప్పులు, ఈ ఊరగాయలంతా మీరు తనిగా కూడా ఇవన్నీ కూడా తనిగా కూడా మనకి సేల్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఐటమ్స్. ఇప్పుడు ఆవకాయ ఉంది కొత్తగా, ఇప్పుడు సీజన్లో ఉంది, ఎర్రగా ఉంది కొత్త ఆవకాయ. తర్వాత ఉసిరికాయ పచ్చడి. ఓకే, ఇవన్నీ మీరే ప్రిపేర్? ఇవన్నీ మేమే ప్రిపేర్ చేస్తాం. ఇది లెమన్, ఓకే, టమాటా లెమన్. తర్వాత ఇది దబ్బకాయ అంటాం. ఓకే, అలాగే ఒక 4-5 రకాలు ఉన్నాయి. పప్పుల పొడి, పల్లీల పొడి. సో ఈ పప్పుల పొడి కూడా మీరే ప్రిపేర్ చేస్తాం? ఇవన్నీ మేమే ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూపి. ఇది మామిడికాయ పప్పు. ఓకే, ఇది సాంబార్ అన్నమాట, క్యారెట్, క్యాప్సికము అట్లాగే అన్నీ వేసి సాంబారు. ఇది టమాటా రసం, టమాటా కొత్తిమీర అది వేసి రసం ప్యూర్గా. ఇవన్నీ కూడా మనకి ఇక్కడే తయారీ ఉంటుంది. ఇది ఆలూ ఫ్రై, నీట్గా వేయించి మసాలాలు ఏవి లేకుండా. ఇది వంకాయ కూర పొడి వేసి, ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఇచ్చిన కర్రీస్ అయినా మారుతూ ఉంటాయి? కర్రీస్ అన్నీ మారుతూ ఉంటాయండి. ఇది దోసకాయ పచ్చడి. రోజు ఐటమ్స్ అన్నీ కూడా ఇవాళ చేసినవి రేపు లేకుండా, రేపు చేసినవి ఎల్లుండి లేకుండా, అలా మార్చి ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవాళ ఆలూ ఫ్రై, వంకాయ కూర, రేపు దొండకాయ ఫ్రై, ఎల్లుండి క్యాబేజీ కర్రీ, అలా అన్ని రకాలు ఉంటాయన్నమాట. అలాగే మన దగ్గర క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఓకే, ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళకి మనం మినిమం 30 నుంచి 50 మెంబర్స్ స్టార్టింగ్, కనీసం 50 మందికి మనం క్యాటరింగ్, ఆ పైన ఇంకా అలా మనం 500 మంది 1000 మంది దాకా కూడా మనం క్యాటరింగ్ చేయడానికి మన